మాతృదేవోభవ. ఏ క్షణమందు ఏ ఘటన ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరో. జగన్మాత. ఏ క్షణమందు ఏ ఘటన ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో, రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరో. మోక్షము నీదు పదముల్ విడనాడగజాలను, ఇంక నా పక్షము పూనుమమ్మ బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. ఇంక నా పక్షము బోనుమమ్మ బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 918వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఇట్లెంతసేపు వగచిన తిట్లుంబడి గాలివాన దీవెనలిడున, గట్లప్పగించి చూచిన చెట్లైనను కూలిపోవె చేలన్ వేలన్. ఎలాగోలా తుఫాను వర్ణన ముగించి మరి కెరటం దగ్గరికి వెళ్ళాలి, మిగిలిన కథ ఏదో వినాలి కాబట్టి ఈ మాట అంటున్నాడు. అదొక అనుబంధ వాక్యం. ఇట్లా ఎంతసేపు వగచిన తిట్లును బడి గాలివాన దీవెనలిడునా. ఎంతసేపు బాధపడితే మాత్రం మనం తిట్టిన తిట్లన్నీ బడి గాలివాన ఏమైనా దీవిస్తుందా? మన మాటలు కదా ఆగుతుందా? మన మాటలతో రెచ్చిపోతుందా? రెండూ లేవు, ఏదో మనం అనుకోవడమే. కానీ అయినా అందులోనే ప్రాస కోసం ఆలోచిస్తే వచ్చిన ఒక మంచి మాట చూడండి. అంత జరుగుతుంటే అలా గుడ్లు అప్పగించి చూస్తారే అంటారు. గట్లు అప్పగించి చూసినా చెట్లైనను కూలిపోవే చేయాలని వేలని అన్నాడు. చెట్లు ఏం చేసేయట? గట్లు అప్పగించేయట. గట్లు అప్పగించాక చెట్లు ఎదుకుంటాయి. జీవితంలో మనం అలాగే చేస్తున్నాం. సమాజంలో సృష్టిలో జరుగుతున్న అన్యాయానికి మన జీవితంలో పెద్ద గొడవ పెట్టేస్తాం. మన వ్యక్తిగతంగా మనకి నష్టం వస్తుంది అంటే 5 పైసల నష్టం కూడా భరించమండి. కానీ దేశానికి 500 కోట్లు నష్టం వచ్చింది విద్యుత్ బిల్లులు సరిగ్గా వసూలు చేయకపోవడం వల్ల. అంటే అలాగే ఉంటారు అందరూనూ అంటే ఒక మాట నేస్తామంతే. ఇంకా మన అట్టకే వేపుడు, మన అన్నం పరవాన మనకు ఖాయం. 500 కోట్లు. అదే మనకి వేసినటువంటి బిల్లులోనూ మనం కట్టేదో 5 రూపాయలు తేడా ఉంటే దానికోసం 5 ఏళ్లు పోరాడతాం. ప్రజల ఆలోచన విధానం కూడా వ్యక్తిగతమైనటువంటి విషయాల నుంచి వ్యవస్థాగతమైన విషయాలకి మారినంత వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉపయోగం లేదండి. ఈ ప్రజలని వర్గాలు ఓటు బ్యాంకుల కింద విభజించేసి ఎవరికి కావలసినటువంటి రొట్టె మొక్కలు వారు వారేసి వారికి కావలసినటువంటి గట్టి మొక్కలు అంటే ఓట్లు వాళ్ళు పట్టుకుపోతారు. మళ్ళీ వాళ్ళే వస్తారు, మళ్ళీ వీళ్ళు ఇలాగే ఉంటారు. మళ్ళీ వాళ్ళే వస్తారు, మళ్ళీ వీళ్ళు ఇలాగే ఉంటారు. మనం ఎప్పుడు ఆ ఓటేసే వెర్రి వేధవుల కిందే మిగులుతాం ఎక్కడంతే. మళ్ళీ మోసపోతూ ఉంటాం. ప్రజలు చైతన్యవంతులు కావాలి. దేశానికి నష్టం జరిగింది అంటే దేహానికి జరిగిన నష్టం కంటే ఎక్కువగా భావించాలి దాన్ని. అప్పుడు దేశం సొమ్ము కూడా బాగానే ఉంటుంది. అందుకే గట్లు అప్పగించి చూసినా అన్నాడు. ఏదో గుడ్లు అప్పగించి చూసినట్టు గట్టు మీద చెట్టు ఉంటుందండి. ఏదో గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టు పిట్ట మనసులో ఏముంది అన్నారు. గట్టు మీద చెట్టు ఉంది, ఆ చెట్టే గట్టు అప్పగించేస్తే కూల్చేదా? ఇంక చెట్టు ఉంటుందా? అలాగే మనం కూడా ప్రభుత్వ వ్యవస్థలని, సామూహిక వ్యవస్థలు ఉంటాయి కదా, వాటిని అప్పగించేస్తున్నాం. మనం చెత్త పట్టుకెళ్ళి బయట పారిపోసేస్తాం. బయట మురికాలం ఉంటుంది, బయట డ్రైనేజీ, దాంట్లో మన ఇంట్లో చెత్త పట్టుకెళ్ళి పోసేస్తాం. లెక్క ఎందుకన్నా బోల్డ్ మంది పోస్తున్నారు. ఇది పెద్ద సిద్ధాంతం. లాగా బోల్డ్ మంది పోస్తున్నారట. బోల్డ్ మంది పోసినప్పుడు మనం మానేయకూడదా? అలా ఉండదు. బోల్డ్ మంది పోసారు అంతే, పోసాయి, మన పని అయిపోయింది. ఇలా నలుగురు పోస్తే ఏమైంది? ఆ మురికి కాలువలు పనిచేయడం, ప్రవహించడం మానేసాయి. అందరిళ్ళ ముందు ఇప్పుడు మురికి నిలిచిపోయింది, దోమలు ఎక్కువయ్యాయి. మళ్ళీ దోమలకి రకరకాల మందులు, దీపాలు, బుడ్లు చాలా. మళ్ళీ దానికి ఫాగింగు, ర్యాగింగు చాలాను. ఇంటి ముందు దోమలు ఎందుకు నిలబడుతున్నాయి, నీళ్లు ఎందుకు నిలబడుతున్నాయి, మనం ఏ చర్య ఎందుకు తీసుకోవట్లా? మన ఇంటి ముందు కాస్త వల్ల ప్రదేశం ఉంది అంటే 4 తట్ల మట్టి మనమేనా పోసి నింపేయాలి. కారులో ఏవో వచ్చినప్పుడు బాబు అక్కడ ఆగద్దు, కొంచెం తారు రోడ్డు మీద ఆగమని చెప్పాలి. మన అవసరమే మనం ప్రధానంగా భావిస్తాం. రోడ్డు ఏమైపోయినా పర్వాలా. అంచేతను వ్యవస్థను ఎవరు పట్టించుకోనప్పుడు ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఓ ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎలా అవుతుందండి? అందుకే గట్లు అప్పగించి చూసినా నాడు ఓళ్ళు మండి ప్రాస కోసం వచ్చింది మాట. ఇట్లు ఎంతసేపు వగచినా తిట్లును బడి గాలివాన దీవెనలుడున, గట్లు అప్పగించి చూసిన చెట్లైనను కూలిపోవే చేయాలని వేల. గట్లు అప్పగించి చూస్తుంటే చెట్టు కూలిపోవండి చేలలో.
ఎందుకు పడవపోయారు అని ఈ కవి సముద్రానికి వెళ్ళాడు. సరే, ఇచ్చట మా పని సరి, అచ్చట మా తరగకోన ఎట్లున్నదియో. మేమేదో మనుషులం, కాస్త గోడల వీకి జాగ్రత్త కాపాడుకుంటాం. మాకేదో ప్రభుత్వం వారు నష్టపరిహారాలు కూడా ఇస్తారు. అందులో కొంత మింగేసిన కొంత వారికి ఇష్టపరిహారం, మిగిలింది మనకి నష్టపరిహారం ఇస్తారు. మరి ఈ తరంగానికి ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచో వచ్చింది పాపం, నా ఒళ్ళు తలదాచుకుంది, ఏమైపోయిందో అని సముద్ర తీరానికి వెళ్ళి వెతకడం మొదలు పెడితేనని విచిత్రంగా ఎక్కడా ఆ తరంగం కనపడలేదు. కవికి కంగారు వచ్చేసింది. అయ్యబాబోయ్ ఈ తరంగం అసలే నీటి కోన ఏమైపోయిందో, ఎంత తుఫాన్లో ఏమిటో, నేను వచ్చి చూడాల్సింది. నా ఇంటి గురించి నేను జాగ్రత్త పడ్డాను, కానీ నాకు ఇంతగా కథలు చెబుతోంది 8 రోజులుగా ఏమైపోయిందో అని నేను ఆలోచించట్లేదు. అయ్యయ్యో ఎంత పొరపాటు చేశా అని. ఏమైతివే తల్లి నీటి దాడిలో చిన్నారి నీమేను చిట్లెనేమి, ఏమైతివే తల్లి నీటి దాడిలో చిన్నారి నీమేను చిట్లెనేమి, ఏమైతివే తల్లి ఈ నీటి దాడిలో చిన్నారి నీమేను చిట్లనేమి, తలదాచుకొంటకై తాటాకు గుడిసైన కల్పింపనైతినే కఠినమతిని, తలదాచుకొంటకై తాటాకు గుడిసైన కల్పింపనైతినే కఠినమతిని, మొన్న రాత్రి వేళ నిన్ను నా వెన్వెంట తోడ్కొని పోనైన తోచలేదు తరంగమా. ఎంత తప్పు చేశానమ్మా, నా పిల్లల్లాంటి దానివే కదా, నాకు ఆడపిల్లలు లేరు, నువ్వు నా ఆడపిల్లవన్నానే, మరి నా ఇంటికి తీసుకెళ్ళిపోవలసింది నిన్ను, ఎంత పొరపాటు చేశాను. మొన్న రాత్రి వేళ నిన్ను నా వెన్వెంట తోడ్కొని పోనైన తోచలేదు, గాయమైపోయితో మా గాయమై తూలితో మాయమైపోయితో కన్పింపవే తల్లి కల్పవల్లి, గాయమై తూలితో మాయమైపోయితో కన్పింపవే తల్లి కల్పవల్లి, ఉప్పెనను నాగిపోయి ఉప్పెనను చిక్కిపోయి తినొక్క దినము నిన్ను దర్శింపగానైన తోచలే, ఉప్పెనను చిక్కిపోయి తినొక్క దినము నిన్ను దర్శింపనైతినే నీటి కోన, ఉప్పెనను చిక్కిపోయి తినొక్క దినము నిన్ను దర్శింపనైతినే నీటి కోన, కవివో యోగివో ఈ సృష్టి కారణమవో, కవివో యోగివో ఈ సృష్టి కారణమవో, నాకు సర్వస్వమున్ నీవే నన్ను గనవే, నాకు సర్వస్వమున్ నీవే నన్ను గనవే అని భగవంతుడు తలుచుకుని నమస్కారం చేశారండి. కవివో యోగివో ఈ సృష్టి కారణమవో, నాకు సర్వస్వమున్ నీవే నన్ను గనవే. ఎందుకంటే ఆ తరంగం మాటలు వింటుంటే సాక్షాత్తు ఈ అమ్మవారు లలితాదేవో ఈ రూపంలో వచ్చి నాకు ఈ మాటలు చెబుతుందేమో, లేకపోతే ఇంత తెలివి, ఇంత బోధ, ఇంత సాహసం, ఇంత ధైర్యం, ఇంత నిష్పక్షపాతం, ఇంత నెక్కచ్చిగా మాట్లాడడం ఎక్కడైనా ఉంటుందా? దేవుడికి తప్ప. దేవుడు కూడా ఇలా మాట్లాడతాడా? అన్నింటికీ సమాధానాలు దొరుకుతున్నాయి, చాలా స్పష్టంగా దొరుకుతున్నాయి. ఒక కులం పట్ల, ఒక మతం పట్ల, ఒక ప్రాంతం పట్ల, చివరకు ఒక దేశం పట్ల కూడా పక్షపాతం లేని సమాధానాలు దొరుకుతున్నాయి. అందుకని కవి అంటున్నాడు, కవివో యోగివో ఈ సృష్టి కారణమవో, నాకు సర్వస్వము నీవే నన్ను గనవే. నువ్వు కవివో యోగివో, అసలు ఈ సృష్టికి మూల కారణమైన భగవంతుడివే నువ్వో నాకు తెలియదు, నాకు మాత్రం అన్నీ నువ్వే, నువ్వు లేకపోతే నేను ఉండలేను. అందుకే ఇక్కడ అనుకోకుండా ఓ ప్రయోగం పడిందండి. ఏమైతివే తల్లి ఈ నీటి దాడిలో చిన్నారి నీ మేను చిట్లెనేమి. అయ్యయ్యో ఈ తుఫాను దాడిలో ఏమైపోయావో చిన్నారి బంగారు కొండ, నీ మేను చిట్లిపోయిందేమో, పెద్ద పెద్ద వాళ్ళవే తట్టుకోలేకపోయాం, పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోయావు, నువ్వెలా ఉంటావు, నాకు బండబారిన బతి నాకు కనీసం తోచలేదు నిన్ను కాపాడుకుందామని. నేను నిజంగా నేను కూతురుగా భావిస్తే, చిన్నపిల్లగా భావిస్తే నాతో తీసుకెళ్ళిపోవద్దా, నేను ఎక్కడ ఉండిపోవద్దా? రోజూ చేసే సంసారం, రోజూ ఉండే కుటుంబ సభ్యులు నీకంటే ఎక్కువయ్యారా? నువ్వు నా దగ్గర ఉండేది 10 రోజులు, వారం రోజులు, వెళ్ళిపోతావు కదా, వాళ్ళు నేను రోజూ ఉంటాం కదా. అయ్యో ఈ ఒక్కరోజైనా ఇంత ఆపదలోనైనా నిన్ను ఆదుకోలేకపోయానే, నా కుటుంబం నాకు ముఖ్యమైపోయింది అని బాధపడుతున్నాయండి. ఏమైతివే తల్లి ఈ నీటి దాడిలో చిన్నారి నీమేను చిట్లెనేమి,
తలదాచుకొంటకై తాటాకు గుడిసైన కల్పింపనై తినే కఠినమతిని మొన్న రాతిరి వేళ నిన్ను నా వెన్వెంట తోడ్కొని బోనైన తోచలేదు గాయమై తోలితో మాయమై పోయితో కనిపింపవే తల్లి కల్పవల్లి ఉప్పెనను చెక్కిపోయి తినొక్క దినము నిన్ను దర్శింపనై తినే నీటి కోన కవివో యోగివో ఈ సృష్టి కారణమవో నాకు సర్వస్వము నీవే నన్ను గనవే. చిన్నారి అనేది విశేష ప్రయోగం. ఇది తెలుగు పదం ప్రకారం చిన్నారి పొన్నారి అంతే, చిన్నపిల్లని. కానీ సంస్కృతంలో సంధి విడదీస్తే చిత్తు ప్లస్ నారి, చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకరస రూపిణి, చిత్ ప్లస్ నారి. ఏ చిదాకాశం నుండి, ఏ చిత్ స్వరూపం నుండి ఈ సృష్టి అంతా ఏర్పడిందో ఆ అమ్మవారే ఈ చిన్నారి, చిత్ నారి. అది అక్కడ అనునాసిక సంధి. తెలుగు మాట ప్రకారం చిన్నారి పొన్నారి. అంత విచిత్రమైనటువంటి పదాలు మనకి తెలుగులో ఉన్నాయి. చిన్నపిల్లను సంబోధించిన వాడే చిన్నారి అన్న మాటలో చిత్ నారి. అంత వేదాంతపరమైన సాక్షాత్ అమ్మవారిని ప్రత్యక్షం చేసే మాట ఉంది. తెలుగు భాష అంత గొప్పది. ఏమైతివే తల్లి ఈ నీటి దాడిలో చిన్నారి నీ మేను చిట్లినేమి, అసలే చిన్నపిల్లవమ్మా, నీ శరీరం చిట్లిపోయి ఉంటుంది అని తాను తిట్టుకున్నాడు. ఆపద వచ్చినప్పుడు కదా అనిపించేది. తలదాచుకొంటకై తాటాకు గుడిసెన కల్పింపనైతేనే కఠినమతిని. ఇది వరకు నువ్వేదో తపస్సు చేసుకుంటానంటే పిచ్చుగూడోడు కట్టించా ఇందులో చేసుకునే వచ్చే వరకు, అలా కనీసం ఓ తాటాకు గుడిసి వేయాల్సింది. వేళ పొద్దున తుఫాను వచ్చిందంటే నిన్న రాత్రిగా వాతావరణం ఉంటుంది. నా మందమతి వల్ల నేను గమనించలేదు. కానీ నీకు తాటాకు గుడిసైనా ఏర్పాటు చేసి కెరటానికి తాటాకు గుడిసేస్తాడు. ఈయన కవి భావాలు ఇలాగే ఉంటాయి. కవి ఒక్కోసారి చిన్నపిల్లాడి కంటే అమాయకంగా మాట్లాడతాడు. ఇంకా చూద్దురుగా నా మాటలు. ఆ అమాయకత్వం నుంచే విశుద్ధమైన కవిత్వం వస్తుంది. పసిపిల్లాడి మనస్సంతో కవి మనస్సంతి, కన్నెపిల్ల మనస్సంతో కవి మనస్సంతి. మురారి అనర్ఘరాఘవ నాటకంలో చెబుతాడు, 15 ఏళ్ల కన్నెపిల్ల మనస్సులో వచ్చేటువంటి రకరకాల మార్పులు భావాలు ఆవిడకే తెలియట. ఆ అమ్మాయికే తెలియనంత విచిత్రంగా మన్మధుడు ఆవిడ్ని బాధిస్తాడంటాడు. కందర్ప విలాసాలు ఆ అమ్మాయి మనస్సులో 15-14 ఏళ్ల అమ్మాయి మనస్సులో ఎలా ఉంటాయంటే అతనికే తెలియదు అంటాడు. అషడక్షీణ షడ్గుంజమంత్రి కందర్పకేతర అంటాడు విచిత్రంగా. అషడక్షీణ షడ్గుంజమంత్రి మా కందర్ప అంటాడు. అషడక్షీణ షడ్గుంజమంత్రి. షడక్షీణం అంటే సాధారణంగా ఏ రహస్యమైనా మనం మాట్లాడుకుంటుంటే ఇతరులకు చెప్పామనుకుంటే ఇద్దరు ఉంటాంగా, మనం వాళ్ళు. దాన్ని ఎప్పుడు రాజకీయమైన విషయాలు ముఖ్యమైన విషయాలు అషడక్షీణంగా ఉండాలి అంటే 3వ కంటి వాడికి తెలియద్దు అంటారు తెలుగులో. దాన్ని సంస్కృతంలో 6 కళ్ళు అన్నారు. మరి 3వ కంటి వాడు అని మనం అంటున్నాం. కానీ మనిషికి 2 కళ్ళు ఉన్నప్పుడు ఎదురుగా ఒకడు ఉన్నప్పుడు 4 కళ్ళు అయ్యాయి కదా. అందుకని సంస్కృతంలో 6 కళ్ళు అన్నారు. తేడా అది. తెలుగులో 3వ కంటి వాడికి అన్నారు. అందుకే సరదాకి ఎప్పుడో వెనక ఒక కార్టూన్ చూశాను నేను, ఎవరిదో గుర్తులేదు. కానీ బ్రహ్మాను విష్ణువు మాట్లాడుకుంటున్నట్ట. చెవులో చెబుతున్నట్టు విష్ణువు ఎందుకు ఇలా చెప్తా, 3వ కంటి వాడికి తెలియకూడదన్నట్ట. 3వ కంటి వాడు అంటే శివుడు అని కార్టూన్ వేశాడు ఒక ఆయన. మన తెలుగులో 3వ కంటి వాడు అంటే సంస్కృతంలో 6 కళ్ళు అన్నారండి. ఎప్పుడు రాజనీతి రహస్యాలు అషడక్షీణముగా ఉండాలట. 6 కళ్ళకి తెలియకూడదు, 4 కళ్ళకే తెలియాలి. 4 కళ్ళు అంటే ఇద్దరు, రాజు తప్పితే మంత్రి. మరి ఫోన్లో ఏదో సమావేశం పెట్టి చెబితే బయటికి వెళ్ళిపోతే చాలా ప్రమాదం. అలాగా 14-15 ఏళ్ల కన్నెపిల్ల మనస్సులో కలిగేటువంటి లైంగికమైన వాంఛలో భావాలో ఏవైనా సరే అసలు ఆ అమ్మాయికే తెలియకుండా జరిగిపోతాయి అన్నారు. ఆ వయస్సు అటువంటిది. అలాగా కవి మనస్సు కూడా అంతే. ఆ కవి మనస్సులోంచి ఆ కావ్యం ఎలా రూపొందుతుంది, ఎలా వెడుతుంది అంటే అయ్యే వరకు అతనికే తెలియదు. కన్నెపిల్ల లాంటి వాడే. అలాగే ఓ చిన్నపిల్ల లాంటి వాడు కూడా. కన్నెపిల్లకి ఇంకా 14-15 ఏళ్ళు ఏంటో, చిన్నపిల్లకి మరీ 4-5 ఏళ్ళు. వాడు పూర్తిగా అమాయకత్వం. అసలు ఆ వయసులో ఏ రకమైన వాంఛలు ఉండే అవకాశం లేదు. చిన్నతనం వాంఛలు తప్ప, మామూలుగా బొమ్మలు ఆటలు తప్ప. కానీ శుద్ధ అమాయకత్వం. కులం తెలియదు, మతం తెలియదు, ప్రాంతం తెలియదు, అందరితోనూ ఆడుకుంటూ ఉంటారు. మగపిల్లలతో ఆడుకోవద్దని ఆడపిల్లలకి ప్రత్యేకంగా చెప్పేవారు పూర్వం. లేకపోతే ఆడుకుంటారు, వాళ్ళకి ఏం తెలుసు.
అలాగా అందుకని చిన్నారిని మేను చెట్లనేమో తలదాచుకుంటకై తాటాకు గుడిసేన కల్పింపనైతేనే కఠిన బతిని అని ఇంకో మాట అంటున్నాడు విచిత్రంగా. ఇది మరీ అమాయకత్వం. మొన్న రాత్రి వేళ నిన్ను నా వెన్వెంట తోడుకొని పోనైనా తోచలేదు. అసలు ఇదంతా ఎందుకు మా ఇంటికి తీసుకెళ్ళిపో. ఇది తరంగాన్ని ఇంటికి తీసుకెడతాడా? కెరటాన్ని ఎలా తీసుకెడతాడు? నీ చెబులో వేసా. అమాయకత్వం అలాగే ఉంటుంది. అసలు ఇంత తుఫాను వస్తుందని తెలిస్తే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడు ఎక్కడైనా తరంగా ఉన్నది నవ్వుతుంది. నా ఇంటికి తీసుకెడతాడు. ఎలా తీసుకెడతాడో. మనకు ఒక అంటే జడ పదార్థాలను సైతం మనుషులుగా భావించగలిగితే ఇంత విచిత్రమైన భావాలు పుడతాయండి. మానవీకరణం అంటారు, హ్యూమనైజేషన్ అంటారు ఇంగ్లీష్. కవిత్వం ఎప్పుడు ఇక్కడే బాగా పలుకుతుంది ఇటువంటి సందర్భాలలో. ఓ చెట్టు చేత మాట్లాడిస్తాడు కవి, ఓ పుట్ట చేత మాట్లాడిస్తాడు, ఒక పర్వతం చేత మాట్లాడిస్తాడు. చాలా కావ్యాల్లో మనకి భారతీయ కావ్యాల్లో ఇది చాలా ఉంటుంది. ఎందుకంటే భారతీయ కవులు సరిగ్గా లలితా సహస్రంలో చెప్పినట్టే జడ పదార్థాలను కూడా జీవ పదార్థాలుగానే భావించారు. వాటిలో జీవం వ్యక్తం కావడం లేదు కానీ ఉన్నమాట సత్యం. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. దాన్ని నమ్మిన వాళ్ళు కాబట్టి కాళిదాసు మొక్కల చేత మాట్లాడించాడు, పర్వతాల చేత మాట్లాడించారు శ్రీనాథాది మహాకవులు. వాల్మీకి సరే అసలు పర్వతం ఎలా ఉంది అంటే వేదం చదువుతున్న పండితుల్లో ఉందన్నాడు ఆయన. పర్వతం మీద వర్షం కురుస్తోంది. ప్రాధీతా ఇవ పర్వతాక మేఘ కృష్ణాజనధరాక ధారా యజ్ఞోపవీతనక మారుతాపూరిత గుహాక ప్రాధీతా ఇవ పర్వతాక అంటాడు వాల్మీకి రామాయణంలో. ఎంత అద్భుతంగా చెబుతాడు. అసలు ఒక పెద్ద పర్వతం మీద వర్షం కురుస్తోందిట. ఆ మేఘాలు కమ్ముకున్నాయట, వర్షం కురిసి ధారలు కరుతున్నాయట. ఎలా ఉందంటే మేఘ కృష్ణాజనధరాక, మేఘం అనేటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించాడు. కృష్ణాజనం జింక చర్మం నల్లగా ఉంటుంది కదా, అందుకే మేఘాలు పర్వతం నడుము భాగం వరకు వచ్చాయి. అందుకని ఒక వేద పండితుడు జింక చర్మాన్ని ధరించినట్టుగా ఉంది ఇది జపం చేసుకోవడానికి. ధారా యజ్ఞోపవీతనక, కొండల మించి ఇలా సెలయేళ్ళులాగా ఏటవాలుగా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకని యజ్ఞోపవీతం ఇలా ఏటవాలుగా ఉంటుంది బ్రాహ్మణులకి. అందుకని ఇటు నుంచి ఇటు ఉంటుంది సరిగ్గా. ధారా యజ్ఞోపవీతనక మారుతాపూరిత గుహాక, ఆ గుహల్లో కొండ గుహల్లోంచి ఓం ఓం అని ధ్వని వస్తుంటే అదిగోనండి వేదం అంటున్నాడు వాల్మీకి. ప్రాధీయత ఇవ పర్వతాక, ఈ పర్వతాలు వేదం చదివే బ్రాహ్మణుల్లో ఉన్నాయన్నాడు. ఏం ఆశ్చర్యకరమైన వర్ణనలు అండి బాబు. కావ్యాలు చదువుతుంటే కడుపు రెడ్డిపోతుంది నిజంగా, అనవక్కర్లేదని. జీవితంలో కూడా ఆనందం పొందాలంటే అప్పుడప్పుడైనా మనం చిన్నపిల్లలం అయిపోవాలండి. చిన్నపిల్లల భాషలోనే మాట్లాడాలండి, తప్పులు తడకలే మాట్లాడాలని కావాలండి. అసలు ముఖ్యంగా చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు చిన్నపిల్లల భాషలోనే మాట్లాడాలి. 90 ఏళ్ల వాళ్ళతో మనం మాట్లాడుతుంటే 90 ఏళ్ల వాళ్ళ మనం అనుకుని మాట్లాడాలి. అప్పుడే వాళ్ళ కష్ట సుఖాలు మనకు అర్థమవుతాయి. ఎవరితో మాట్లాడుతున్నామో ఆ వయస్సులోకి, ఆ కులంలోకి, ఆ మతంలోకి, ఆ ప్రాంతంలోకి, వారి శరీరంలోకి మనం వెళ్ళిపోవాలి. అప్పుడే స్నేహం కుదురుతుంది, ప్రపంచం అర్థమవుతుంది. ఆత్మవత్ సర్వభూతానంటే అదే. ఓ చిన్న కోడిపుంజం దగ్గరికి తీసుకున్నాము అంటే మనం ఆ కోడిపుంజ అయిపోవాలి. మనం కూడా కోడే. మనం మనిషి అనుకుంటే కోసేసుకుందాం అనిపిస్తుంది. మనము కోడే అనుకోండి, అయ్యి బాబాయ్ దీన్ని కోసేయడం అంటే నన్ను కోసేయడమేగా అనిపిస్తుంది. ఇంక మానేస్తాడు. ఇది మానవీయ భావన. ఆత్మవత్ సర్వభూతాన్ని పశ్చిత సపండితగా భగవద్గీతలో చెప్పింది అదే. అందుకని అలా చూడగలగాలి కాబట్టి అంటున్నాడు. మొన్న రాత్రి వేళ నిన్ను నా వెన్వెంట తోడుకొని పోనైనా తోచలేదు. ఏమిటో ఏ జేబులోనే పెట్టుకుని పట్టుకెళ్ళిపోవాల్సింది. ఏమిటి కెరటాన్న ఇంటికి పట్టుకెళ్ళిపోయి సుఖంగా మా అబ్బాయి బదులు నా పక్కన పడుకోబెట్టుకుంటే, మా అబ్బాయిలకి తరంగాలంటే ఇష్టం కూడా. ఏమిటి ఇష్టం? అది అంతే, ఆ భావన అంతే. గాయమై తుములితో మాయమైపోయితో కనిపింపవే తల్లి కల్పవల్లి, నువ్వు కల్పవృక్షపు తీగలాంటి దానవమ్మా. ఇన్నేళ్ళు 40 ఏళ్ళు వేదన చెందితే నువ్వు కనిపించావమ్మా. నాకు వచ్చిన సందేహాలన్నిటికీ సమాధానాలు చెబుతున్నావు, నన్ను జ్ఞాన మార్గంలో నడిపిస్తున్నావు, నా ద్వారా ఈ కావ్యాన్ని లోకానికి అందిస్తున్నావు. నాకు నువ్వు ఎటువంటి దానవమ్మా? సాక్షాత్ లలితాదేవి కదా, చిత్ నారివి కదా, చిన్నారి. నీకు గాయమైందా? గాయమై తూలేవా? మాయమైపోయావా? లేదు, వీడు నన్ను పట్టించుకోవట్లేదు, నిన్న రాలేదు, నిన్న నా మీద ప్రేమ ఉంటే నా దగ్గరికి రావద్దా, రానని కనీసం చెప్పొద్దా? ఉద్యోగానికి వచ్చేవాడు కూడా ఓ రోజు మానేస్తే ఏదో రకంగా కబురు చేస్తారే, చెప్పొద్దా? నేను ఇక్కడ ఖాళీగా కూర్చున్నానా అని కోపం వచ్చిందా తల్లి? మాయమైపోయావా, వెళ్ళిపోయావా నాకేం చెప్పకుండా అని. ఉప్పెనను చిక్కిపోయి తినొక్క దినము నిన్ను దర్శింపనై తినే నీటి కోన. ఓ పిల్లి కూన అన్నట్టే, ఓ పసి కూన అన్నట్టే. కవివో యోగివో ఈ సృష్టి కారణమవో, నాకు సర్వస్వము నీవే నన్ను గనవే.
అనుచున్ గుండెలు చెక్కబట్టుక తరంగాన్వేషణ దీక్షతో వనధిన్ బట్టి చెరింపుచుండ. పట్టుదలగా వెతుకుతున్నారండి. ఎక్కడో అక్కడ ఈ తరంగం ఉండే ఉంటుంది, పిచ్చు గుళ్ళోంచి పారిపోయి ఉంటుంది. పాపం ఈ తుఫానుకి తట్టుకోలేక ఏ ఇసుకలో కలిసిపోయిందో, ఏ మట్టిలో చేరిపోయిందో, ఏమైందో, నా తరంగం నేను గుర్తుపట్టగలను, ఇన్ని రోజులుగా నాతో మాట్లాడుతోంది నా పిల్లని నేను గుర్తుపట్టలేనా అని వెతుకుతున్నాడండి పాపం. ఆ తపనకే భగవద్ దర్శనం కూడా అవుతుంది. భగవద్ దర్శనం కావాలంటే ఉండాల్సింది తపన. దాన్నే తపస్సు అంటారు. ఆ తపనతో వెతికాడు. అనుచున్ గుండెలు చెక్కబట్టుక తరంగాన్వేషణ దీక్షతో వనధిన్ బట్టి జరింపుచుండ. శిఖతా వల్మీకమందుండి ఏ మునిజో దీర్ఘతపంబు వీడననగా. శిఖతా వల్మీకమందుండి ఏ మునిజో దీర్ఘతపంబు వీడననగా. మున్నీటి చిన్నారి వ్రాలెను నా బంగారు కొండ. మున్నీటి చిన్నారి వ్రాలెను నా బంగారు కొండ. నా తనువు చిల్కెన్ పుల్కలందానిపై. నా తనువు చిల్కెన్ పుల్కలందానిపై. తపన పడితే ఏదైనా కనిపిస్తుంది. ఊరికే కూర్చుని నీకు రుద్రాభిషేకం చేస్తానే రోజు వచ్చి నాకు కనిపించేది బేరాలా లావాదేవీలా దేవుడితోటి. నీ చుట్టూ రోజుకు 108 సార్లు తిరుగుతా, ఒళ్ళు మండిపోతుంది ఆయనకి. నువ్వు ఎందుకు తిరగడం పనిలేక ఇక్కడని. ఈ క్షేత్రాలు, తీర్థాలు, మాయలు, మహిమలు కాదండి భగవంతుడు ప్రత్యక్షం కావడానికి కావలసింది అంతరంగ నైర్మల్యం. ఏ కోరిక లేకుండా మనం దేవుడి గుళ్ళోకి వెళ్ళామండి. అసలు గుడికి కోరికకి సంబంధం ఏంటండి? ఆధ్యాత్మిక వ్యవస్థకు పట్టిన చీడ ఇది, ఈ కోరికలు అనేది. కోరికల కోసం గుళ్ళోకి వెడతావా? ఈ కోరికలు అంత ముఖ్యమా? ఈ కోరికలు కోరితే ఆయన దేవుడు అయ్యేవాడా? గుళ్ళో దేవుడు రాముడు, కృష్ణుడు ఎవరి చరిత్రనే మీరు చదవండి. కోరికలు విసర్జించిన వాళ్ళండి దేవుళ్ళు అయ్యారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుతామంటే సిగ్గు లేదు. మన కోరికలు తీర్చాలనగా దేవుళ్ళు అందరూ. మా కోరికలే తీరలేదయ్యా, మేము అలా ఊరుకున్నాం. రామచంద్రుడికి సీతాదేవితో కాపురం చేయాలని పెద్ద కోరికమ్మా, అంతకంటే మహాసాధ్యం ఎవరు ఉంటారు? ఆ కోరిక తీరలేదు. వెనకాల 10 మంది కూశారు కూత, అగ్నిప్రవేశం అయ్యాక కూడా వదిలేశాడు తల్లిని. ఒంటరిగానే బతికాడు. పుటపాక ప్రతీకాశో రామస్య కరుణో రసక అంటాడు భవభూతి. కొత్త ఆయుర్వేదం మందు ఉడికిపోయినట్టుగా ఉడికిపోయిందయ్యా రాముడు గుండెల్లో, నీకేం తెలిసయ్యా అంటాడు. మరి ఆయనకి సీతాదేవితో కాపురం చేయాలని లేదా? ఆవిడికి లేదా? ప్రజలు చేసుకొని ఇచ్చారా? దిక్కుమాలిన ప్రజలు. రాముడే తన కోరికలు తీరలేదే, వదిలేమన్నాడు కోరికల్ని. తీరడం ఏంటండి? ఈ కోరిక అనేది వదిలేస్తేనే కోరకం లాంటి అమ్మవారు కనపడుతుంది. ఇది పట్టుకు వేలాడుతూ ఉంటాం మనం ఎంతసేపు. పైగా అందరికీ నాకు అనుకున్నది ఏదంటే అది అయిపోయి ఇదో పెద్ద ప్రపంచం ఇక్కడ ప్రచారం. ఇక్కడ ఇప్పుడు పీఠం పెట్టడానికి అనుకుంటే అవడానిక ప్రపంచం. ఏది జరిగినా సరే సహించడానికి జీవితం అంటే, అనుకున్నది అవడానికి కాదు. శుభాశుభ పరిత్యాగి, అది జీవితం. అందుకే అతను తపన పడ్డాడు కాబట్టి తరంగాన్వేషణ దీక్షతో వనధిని బట్టి చెరింపుచుండ. ఏమైనా సరే పట్టుకోవలసింది. ఏమవుతుంది? లేదా ఇక్కడే పోతాను, నాకు అక్కల, కుటుంబం అక్కల, జీవితం అక్కల, నా కవిత్వం అక్కల, మొత్తం పోనీ. అమ్మవారు కావలసింది స్త్రీలు నపుంసకుండనుచు తీర్పులు చెప్పగనిమ్ము. స్త్రీలు నపుంసకుండనుచు తీర్పులు చెప్పగనిమ్ము. తక్కు బంధాలు సమస్త బంధువులు నన్ను జడుండని పల్కనిమ్ము. తక్కు బంధాలు సమస్త బంధువులు నన్ను జడుండని పల్కనిమ్ము. ఓ శ్రీలలితావధూటి కవిశేఖర పట్టము కట్టగట్టి బంగాళ మహాబ్ధి ద్రోచి. కవిశేఖర పట్టము కట్టగట్టి బంగాళ మహాబ్ధి ద్రోచి. నినుగాంచుటకై తపియింతు నీ పయిన్. నినుగాంచుటకై తపియింతు నీ పయిన్. ఇప్పుడు 5-6 ఏళ్ల క్రితం ఒళ్ళు మండి నేనే మా అమ్మవారి ముందు చెప్పా, నాకు కావలసింది నువ్వు ఒక్కతివేనమ్మా, మిగిలినవన్నీ పోనే మొత్తం. ఎవరేమన్నా అనుకున్నా ఈ చమత్కారాలు, ఈ సరసాల సమస్త నాశనం అయిపోయినాయి. నాకు కావలసింది నువ్వు ఒక్కతివే. అంతవరకు గంభీరంగానే ఉంటాం. ఆ ఆధ్యాత్మిక గంభీర మహాసాగరం లోతుల్లో దూకాల్సిందే. అప్పుడు తెలుస్తుంది అది. ఇది ఒడ్డును కూర్చుని జపం చేస్తే దొరికే వ్యవహారం కాదు అది. దూకాల్సిందే. అందులో ఎవరి సాయం వాంఛించద్దు, దూకాల్సిందే. అంత తీవ్ర తపన ఉండాలండి. కాబట్టి దొరికిన తరంగం శిఖతా వాల్మీకమందుండి. ఇసుక పుట్టలోంచి బయటకు వచ్చింది వాల్మీకి మహర్షిలాగా. ఏ మునియో దీర్ఘతపంబు వీడెననగా. ఎవరో మహర్షి సుదీర్ఘమైన తపస్సు చేసి ఒంటి నిండా ఏదో మట్టి ధూళి అంతా పేరుకుపోయి అలా బయటకు వచ్చినట్టుగా వాల్మీకి అలాగే వచ్చాడు కదా. ఏ మునియో దీర్ఘతపంబు వీడెననగా. మున్నీటి చిన్నారి వ్రాలెను నా బంగారు కొండ.
నా తనువు చిల్కెన్ పుల్కలం దానిపై వచ్చి ఆ తపనకి ఆ కెరటం వచ్చి నేను ఎక్కడే ఉన్నానయ్యా వెర్రివాడ వెతుకుతున్నావా అని ఆ ఊళ్ళో వాలిందండి. నా తనువు చిల్కెన్ పుల్కలం దానిపై. దానికి అప్పుడు ఏ రకంగా స్వాగతం చెప్పాలో, ప్రేమించాలో, దగ్గరికి తీసుకోవాలో తెలియక ఒంట్లో వచ్చిన పులకరింతలనే దానికి పుష్పాలుగా సమర్పించారండి. నా తనువు చిల్కెన్ పుల్కలం దానిపై. సరిగ్గా అనుభూతి అది. భగవత్ పూజ చేస్తుంటే, గుళ్ళో కడుతుంటే, ఓ క్షేత్రం దర్శిస్తే, ఓ తీర్థంలో మునిగితే మనకు కలగాల్సిన అనుభూతి ఏమిటంటే ఒళ్ళు పులకరించాలి. అంతేగాని ఇక్కడ సన్నీళ్ళే ఉన్నాయి, వేడి నీళ్ళు ఎక్కడా దొరకవా, అక్కడికి వెళ్ళాక వేడి నీళ్ళు కోరుకుంటే నీ బతుకు దేనికి పని లేక. మన సౌకర్యాలు ఉంటాయి అక్కడ. అసలు నీటిలో స్నానం చేయడం అంత బాధగా ఉందని చేయడం మానేయడమే మంచిది. ఎవరికి కావాలి స్నానం? ప్రతిదాని నుంచి ప్రయోజనాలు ఆశించకూడదండి. ఒకటే ప్రయోజనం, అనుభూతి. దానికి ముగింపు లేదు. సెలవు.